మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి దూసుకుపోతోంది. ఏక్నాథ్ షిండే శివసేనతో జతకట్టిన బీజేపీ దాదాపు అన్ని మున్సిపాలిటీలో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు ముంబై మున్సిపల్ కార్పొరేషన్లోనూ మహాయుతి కూటమి ముందంజలో ఉంది. ముంబై మున్సిపాలిటీలో 100కు పైగా స్థానాలు, మహారాష్ట్ర మున్సిపాలిటీలో 1000కి పైగా స్థానాల్లో మహాయుతి కూటమి ఆధిక్యం కొనసాగుతోంది. दादा दादा तुम्ही कॅमेरा आले त्यांची प्रतिमा आणि पक्षाचं पाठबळ, लाडक्या बहिणींचं पाठबळ, आमचे फडणवीस साहेब असतील, आमचे एकनाथजी शिंदे साहेब असतील, सगळ्यांच्या पाठबळाने विजयी झालेले आहेत. आता शिंदे गटाचे 4 विजयी झालेले आहेत. आता 5वा येतोय. जल्लोष. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి దూసుకుపోతోంది. ఏక్నాథ్ షిండే శివసేనతో జతకట్టిన బీజేపీ దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు ముంబై మున్సిపల్ కార్పొరేషన్లను మహాయుతి కూటమి ముందంజలో ఉంది. ముంబై మున్సిపాలిటీలో 100కు పైగా స్థానాలు, మహారాష్ట్ర మున్సిపాలిటీలో 1000కి పైగా స్థానాల్లో మహాయుతి కూటమి ఆధిక్యం కొనసాగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, మొత్తానికైతే మహాయుతి కూటమి గెలుపు దిశగా వెళ్తుందనే చెప్పొచ్చు. ఈ యొక్క ఏదైతే ఈ పార్టీల వారీగా అంచనాలు చూసినప్పటికీ కూడా బీజేపీ కొంత ఆధిక్యం దిశగానే వెళ్తూ ఉంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుంది. మొత్తం 227 వార్డులకు జరిగినటువంటి ఎన్నికల్లో సుమారు 1700 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ప్రస్తుతం వస్తున్నటువంటి ట్రెండ్ ని బట్టి చూస్తుంటే మహాయుతి కూటమి బీజేపీ, శివసేన, షిండే వర్గం, అదేవిధంగా ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గం ఇవన్నీ కలిసి పోటీ చేసినటువంటి మహాయుతి కూటమి సుమారు 106 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదేవిధంగా మహా వికాస్ అఘాడి, కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ వర్గం, అదేవిధంగా ఎన్సీపీ, శరద్ పవార్ వర్గం వీరు 65 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. సుమారు ఇంకా 10 స్థానాల్లో ఇతర పార్టీలు, స్వతంత్రులు 10 స్థానాల్లో ఆధిక్యం దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ట్రెండ్స్ మాత్రమే తుది ఫలితాలు కావు. కాకపోతే బీఎంసీలో ఈ అధికారాన్ని చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 114 స్థానాలు అవసరం. ప్రస్తుతం వస్తున్నటువంటి ట్రెండ్ ప్రకారంగా చూస్తే మహాయుతి కూటమి మెజార్టీ దిశగా దూసుకెళ్తుందనే చెప్పొచ్చు. ఓట్ల లెక్కింపు అయితే ఇంకా కొనసాగుతుంది. చాలా వార్డుల్లో ఆధిక్యాలు స్వల్పంగా ఉండటంతో పరిస్థితి మారే అవకాశం ఉందన్నది మహా వికాస్ అఘాడి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ సాయంత్రం లేదా రాత్రి వరకు ఒక స్పష్టమైనటువంటి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే సుమిత్ర, బిఎంసి అన్నది దేశంలోని అత్యంత సంపన్నమైనటువంటి మున్సిపల్ సంస్థ. అక్కడ గెలుపు అంటే మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆధిక్యం సంపాదించినట్లనే చెప్పొచ్చు. శివసేన చీలిక తర్వాత మొదటిసారి జరుగుతున్నటువంటి బిఎంసి పోరు కావటం పైన, ఫలితాలపైన దేశవ్యాప్తంగా ఆసక్తిగా కూడా ఉందనే చెప్పొచ్చు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్ వీటన్నిటిని బట్టి చూస్తుంటే మహాయుతి కూటమికి 110 స్థానాల నుంచి 125 స్థానాల వరకు కూడా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది. బీజేపీకి ఒంటరిగా 65 నుంచి 75 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. గతంలో ఏ పార్టీ కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎప్పుడు కూడా ఈ యొక్క బిఎంసీలో అధికారాన్ని చేపట్టలేదు. ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ 114 ఒంటరిగా రాలేదని చెప్పొచ్చు. కానీ ఈసారి బీజేపీకి 110 స్థానాల పైగా బీజేపీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చిందని కూడా అందరూ భావించారు. కానీ బీజేపీ కేవలం 65 నుంచి 70 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. షిండే శివసేనకు 30 నుంచి 40 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీకి 10 నుంచి 15 సీట్లు వచ్చే అవకాశం ఉంది. సో మెజార్టీ మార్క్ 114 ఈ యొక్క మహాయుతికే ఎక్కువ దక్కే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మహా వికాస్ అఘాడికి 85 నుంచి 90 స్థానాలు, ఉద్ధవ్ ఠాక్రే శివసేన యూబీటీకి 45 నుంచి 50 స్థానాలు, కాంగ్రెస్ కి కేవలం 10 నుంచి 15 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా శరద్ పవార్ ఎన్సీపీకి కూడా 10 నుంచి 15 సీట్లు మాత్రం వచ్చే దక్కే అవకాశం ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ని బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. Hey!
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి దూసుకుపోతోంది. ఏక్నాథ్ షిండే శివసేనతో జతకట్టిన బీజేపీ దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు ముంబై మున్సిపల్ కార్పొరేషన్లోనూ మహాయుతి కూటమి ముందంజలో ఉంది. ముంబై మున్సిపాలిటీలో 100కు పైగా స్థానాలు, మహారాష్ట్ర మున్సిపాలిటీలో 1000కి పైగా స్థానాల్లో మహాయుతి కూటమి ఆధిక్యం కొనసాగుతోంది.